కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జీలిమిల్లి మండల మహాసభని జీలిమిల్లిలో నిర్వహించడం జరిగింది. ఈ మండల మహాసభలో మండలంలోని రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలను కూడా ఆమోదించడం జరిగింది. ప్రధానంగా నూతన మండల కమిటీని కూడా ఎన్నుకున్నాం. నూతన అధ్యక్షులుగా దాసరి జానకిరామరెడ్డి గారు, అలాగే నూతన జిల్లా మండల కార్యదర్శిగా సిరిబొత్తుల సీతారామయ్య గారు ఎన్నికయ్యారు. 15 మందితో కమిటీ ఎన్నిక జరిగింది. 6గురితో ఆఫీస్ బేరర్స్ కమిటీ కూడా ఎన్నిక జరిగింది. అలాగే మండలంలో సమస్యలు కూడా చర్చించి తీర్మానాలు ఆమోదించాం. ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయకపోవడం వల్ల మెట్ట ప్రాంత రైతాంగానికి నీళ్ళు అందడం లేదు. కాబట్టి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ పేద రైతులకి బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించాలని, డీఫారం పట్ట భూములకు కూడా బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణం అందించాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అన్ని పంటలకు కూడా పంటల బీమా పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. కమతం ప్రాతిపదికన పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా ఇక్కడ గిరిజనేతర పేద రైతులు ఉన్నారు, వారి సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గిరిజన రైతులకు కూడా ఐటీడీ నుంచి అనేక పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది, ఆ రకంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే ఇప్పుడు వ్యవసాయం సంబంధించిన పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎరువుల ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ విపరీతంగా పెరిగిపోవడం వల్ల వ్యవసాయ ఖర్చులు పెరిగి రైతులకు తగిన గిట్టుబాటు ధర లేక నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆయిల్ పామ్ కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, అలాగే కోకో కానీ ఇతర అనేక పంటల రైతులు కనీస ధరల దాకా నష్టపోతూ ఉంటే ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం లేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం C2+50% ఫార్ములా ప్రకారం రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి ఇవాళ మద్దతు ధరలు ప్రకటించి ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రైతాంగానికి పగలు 9 గంటల కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఇతర పంటల రైతుల యొక్క సమస్యలని పరిష్కారం చేయాలి. రెండవది, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నది. ఈ వ్యవసాయ కార్పొరేటీకరణ విధానాల్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. కాబట్టి దేశీయంగా ఈ ఉన్న వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా, సన్నచిన్నకారు రైతులను రక్షించుకునే విధంగా రైతు సంఘం తన పోరాటాలను కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పుడు అప్పులు పాలైన రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతాంగ ఆత్మహత్యలు నివారించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా ఈ ప్రాంతం కూడా ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్తుందో ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్డు ప్రొవిజన్ కల్పించి ఈ అన్ని గ్రామాల ప్రజలకి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా గ్రీన్ఫీల్డ్ ఉండాలి తప్ప ఇది వ్యాపారుల కోసమో లేకపోతే బడా పారిశ్రామికల కోసమో, వ్యాపారం కోసమో ఇవాళ హైవే నిర్మాణం చేయడం చాలా దుర్మార్గమైంది. కాబట్టి భూసేకరణలో నష్టపోతున్న రైతాంగాన్ని కూడా ఆదుకోవాలి. ప్రధానంగా జీలిమిల్లి నుంచి పోలవరం వరకు వేస్తున్న హైవే రోడ్లు కూడా భూములు కోల్పోతున్న రైతాంగాన్ని, పేదలను కూడా ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగ సమస్యల్ని పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్తులో రైతాంగ సమస్యలపై రైతు సంఘం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని కొనసాగిస్తుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వ్యవసాయ సంఘం సిఐటి నాయకులు